హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిఫ్టీ ఇక్కడ 24,470 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 58,500 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఇది కూడా డౌన్ సైడ్ వస్తుంది. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్, నిఫ్టీ 30 పాయింట్స్, సెన్సెక్స్ 80 పాయింట్స్ ఇవాళ ప్రస్తుతం అప్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలోనో ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుందాము. 58,500 సారీ పుట్ ఆప్షన్ తీసుకుందాము. బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఒక లాట్ 58,500 దగ్గర. సో 695కి ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 50 పాయింట్స్. 695 మైనస్ 50 645. 645. సో స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ అయింది 645కి. పొజిషన్ కొంచెం లాస్ట్లో వెళ్ళింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే ఇక్కడ నేను మంచి మూమెంట్ ఉంది అప్ సైడ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే సెల్లింగ్ ప్రెజర్ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ 58,500 రెసిస్టెన్స్ ఉంది. సో దీని అబోవ్ ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందనుకొని గెట్ చేసి ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ప్రాఫిట్ కొంచెం గ్రీన్లో వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ 58,500 మళ్ళీ బ్రేక్ చేయాలని అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. మేబీ ఇక్కడ బయర్స్ని ట్రాప్ చేస్తున్నట్టుంది. నిఫ్టీ కూడా ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఎస్టర్డే క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది. బట్ ఇది రెసిస్టెన్స్ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బయర్స్ని అట్రాక్ట్ చేయడానికి 50,500 బ్రేక్ చేసింది. బట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ మూమెంట్ వచ్చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకోనికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ లేదు. సో అప్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ఇక్కడ లిక్విడిటీ లేదు. సో ఇది ఖచ్చితంగా డౌన్ సైడ్ రావాలి. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ కాసేపు డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చిన తర్వాతనే అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే లిక్విడిటీ అంతా గ్రాప్ చేయడానికి. ప్రాఫిట్ వచ్చేసి కొంచెం పెరిగింది, 500 600 దగ్గరికి వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం ఇవ్వడం స్టార్ట్ అయింది. నిఫ్టీ కూడా సో సెన్సెక్స్ కూడా స్టార్ట్ అయింది. ప్రాఫిట్ 600 దగ్గర ఉంది. ట్రై చేస్తుంది ఎస్టర్డే క్లోజింగ్ బ్రేక్ చేయడానికి. ప్రాఫిట్ కొంచెం పెరిగింది, 1000 రూపీస్ టచ్ అయింది, 1000 రూపీస్ దగ్గరలో ఉంది. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసిన తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ తోని పైకి వెళ్తా ఉంది. సో ఇక్కడ బయర్స్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. సో 24,500 వరకు అది మూమెంటం ఇచ్చేసి ఇక్కడ నుంచి సడన్ గా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. వీళ్ళ బయర్స్ స్టాప్ లాస్ అందరినీ తినేయడానికి. సో అది నిఫ్టీ ప్లాన్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ
సపోర్ట్ తీసుకొని చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ చేసుకుంటూ పైకెళ్తుంది. బట్ ఇక్కడ బయర్స్ అందరూ లిక్విడిటీ వచ్చిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని 58,400 దగ్గర ఇక్కడ నుంచి మళ్ళీ సడన్ ఫాల్ ఇస్తుంది ఇక్కడ వరకు. మన ప్రాఫిట్ 0 అయిపోయింది. బ్రేక్ ఈవెన్కి వచ్చింది పొజిషన్. బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ అయిపోయి ఆల్మోస్ట్ 45 మినిట్స్ సైడ్ వేస్ అయిపోయి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ఇప్పుడు మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. బట్ ఇది ఇక్కడ నుంచి 24,500 మార్కెట్ టచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫాల్ వస్తుంది ఇందులో. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కువ పైకి వెళ్ళట్లేదు. ప్రాఫిట్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు అక్కడే 1,2,300 లో ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది ఈ జోన్ లో. 58,350 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నిఫ్టీ మాత్రము స్లోగా అప్సైడ్ మూమెంటం ఇస్తుంది. నిఫ్టీ 24,500 మార్క్ బ్రేకప్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్లీ అప్సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ నిఫ్టీలో ఇంకొకటి ఒక లాట్ పుట్ బై చేస్తున్నాను 24,500కి. 37 రూపీస్ 50 పైసా దగ్గర ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను ఒక 10 పాయింట్స్. స్టాప్ లాస్ ప్లేస్ అయింది 27 దగ్గర. సో నిఫ్టీలో పుట్ ఆప్షన్ ఒక లాట్ ఎందుకు బై చేశానంటే ఇక 24,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చి టచ్ చేసి కిందికి వెళ్ళింది. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. సెకండ్ టైం వచ్చి ఇది క్రాస్ అయ్యి ఇమీడియట్ గా అప్సైడ్ మూమెంట్ ఇవ్వలేదు. సో మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ 24,500 దగ్గర ఇలా ఎక్స్పైరీ కాబట్టి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా ఇది డౌన్ సైడే రావాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక లాట్ పుట్ బై చేస్తాను నిఫ్టీలో. ప్రస్తుతానికి నిఫ్టీ గ్రీన్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒక 500 ప్రాఫిట్ లో ఉంది. ఇక్కడ ఇంకొక నిఫ్టీలో 10 పాయింట్స్ అంటే ఇంకా 650 రూపీస్, ఇంకా 700 రూపీస్ రిస్క్ తీసుకున్నాను. 1,500 బ్యాంక్ నిఫ్టీలో, మొత్తం 2,200 ఇవాళ రిస్క్ తీసుకున్నాను. ప్రాఫిట్ అట్లీస్ట్ ఒక 3,000 బుక్ చేయాలి. ఇన్ కేసు బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం ఉంటే మాత్రం మన స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. ప్రాఫిట్ అయితే ప్రస్తుతానికి 300 ప్లస్ 70, 200 ప్లస్ 80. ఓకే, గ్రీన్ లో ఉంది ప్రస్తుతానికి అయితే. నిఫ్టీ చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. ప్రస్తుతానికి లాస్ వచ్చేసి పెరిగింది. నిఫ్టీలో 300, 350 అయింది. బ్యాంక్ నిఫ్టీలో లాస్ తగ్గింది, ప్రాఫిట్ తగ్గింది, 200 అలా అయింది. సో ఓవరాల్గా 100, 200 మైనస్లో ఉన్నాం. నిఫ్టీ 24,500 బ్రేక్ చేసిన తర్వాత చాలాసేపు అప్ సైడ్ మూమెంటం ఇచ్చేసి అప్ సైడ్ వేస్ అయిపోయి ఇప్పుడు ట్రై చేస్తుంది డౌన్ సైడ్ రావడానికి. బట్ ఇది ట్రాప్ చేస్తుంది అనుకుంటా, చాలాసేపు అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్ అయిపోయింది. నిఫ్టీ అప్ సైడ్ మూమెంట్ ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్.
సో ఎగ్జిట్ అయిపోదాము. సో ఎగ్జిట్ అయిపోయాను. బ్యాంక్ నిఫ్టీలో 300 లాస్ తీసుకొని, నిఫ్టీలో 400 లాస్ తీసుకొని, ఓవరాల్ 800 700 లాస్. సో చాలా టైం అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ అయిపోయింది. నిఫ్టీ వచ్చేసి 24,500 అబోవ్ ఇది సైడ్ వేస్ అయిపోతుంది. సో నో యూస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.